హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అందరికీ శుభ శనివారం అండి. కార్తీక ఫస్ట్ శనివారం కదా. నేనైతే ఈరోజు 7 శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేశానండి. దానికోసము ఉదయాన్నే లేచి పనులన్నీ చేసుకొని పూజ అయితే చేస్తున్నా. ఇంక ఇక్కడైతే పిండి దీపాలు పెట్టాలి కదండి. అందుకు బియ్యం మిక్సీ పట్టుకున్నా. ఆ పిండినేమో జల్లించుకున్నా. మెత్తగా మిక్సీ పట్టుకొని ఇలా జల్లించేసి దీపాలకైతే రెడీ చేసుకుంటున్నా అండి. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా చేయాలని. యూట్యూబ్లో చూశాను నేను కూడా, నాకు తెలియదండి. చేస్తే మంచిగా ఉంటుంది అనుకొని స్టార్ట్ చేస్తున్నా ఈరోజు. కానీ ఫ్రూట్స్ దొరకలేదు, ఏమీ లేవు. అంటే ఇక్కడ దొరకవు. రేపు సండే కదా, మార్కెట్లో అయితే దొరుకుతాయి. కానీ నేను నా దగ్గర ఉన్నవి పెట్టేసి ఫ్రూట్స్ ఏం పెట్టకుండా అయితే స్టార్ట్ చేశాను, నువ్వే దిక్కు దేవుడా అనుకుని. ఫస్ట్ అయితే ఇంకా రూమ్ అన్నీ క్లీన్ చేసుకుని దేవుడు పటాలన్నీ కడిగేసుకొని బొట్లు అయితే పెట్టుకొని ఇంకా దేవుడి సామాన్లు అన్నీ తోముకుంటున్నానండి. ఇక్కడ ఇవన్నీ తోముకొని రెడీ చేసుకొని పూజకైతే సిద్ధం చేసుకుంటున్నా. ఇంకా అవన్నీ తోముకొచ్చి బొట్లు అయితే పెట్టుకుంటున్నా, ఫొటోస్ కడిగి. పూజ అయితే 11:30 అట్లా అయ్యిందండి అయిపోయేసరికి. అంటే అన్నీ శుభ్రం చేసుకుని ఈరోజే అన్నీ చేసుకోవాలంటే టైం అవుతుంది కదా. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మొదలుపెట్టాను నేను. ఇంకా ఫోటోలకు అన్నింటికి అయితే బొట్లు పెట్టుకుని ఇలా ఫస్ట్ దేవుడు పూజ ముగించుకున్నా. దేవుడు పూజ చేసిన తర్వాత నా దగ్గర అయితే వెంకటేశ్వర ఫోటో కూడా లేదండి. చిన్న విగ్రహం అయితే ఉంది. ఇదిగో ఇక్కడ బొట్టు పెడుతున్నా కదా, అది ఎక్కడంటే చిలుకూరు బాలాజీ టెంపుల్లో తీసుకొచ్చాను నేను. అదే ఉంది. ఇంకా నేను పూజలో అదే పెట్టి చేసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇంకా అదైతే లేదు పెద్ద ఫోటో అయితే. ఇదిగోండి, ఇంకా అలాగైతే రెడీ చేశాను పూజకి. ఇంక ఇక్కడైతే పిండి కలుపుకుంటున్నా. కానీ ఫస్ట్ టైం నాకు ఇవైతే కొద్దిగా ఇరిగిపోయినాయండి, రాలేదు చక్కగా, నీట్గా అయితే రాలేదు. చేసిన తర్వాత బాగానే ఉన్నాయి అనుకోండి, ఇరిగిపోలేదు. కానీ ఫస్ట్లో అయితే కొద్దిగా చాలా ఇబ్బంది పడ్డాను చేయడానికి. ఇంక ఇక్కడైతే నువ్వుల లడ్డు, ఇంకా వడపప్పు, పానకం, బెల్లమన్నం అయితే వండానండి. ఇదిగో విగ్రహం ఇది. ఇంకా వేరే పెద్ద ఫోటో అయితే ఏం లేదు, నేను అదే పెట్టి చేసుకుంటున్నా. ఇంకొక పీట మీద అయితే ఇలాగ గ్రీన్ బ్లౌజ్ పరిచేసి కొద్దిగా బియ్యం పోసి అక్కడ పెట్టేశాను దేవుడిని అయితే. ఈ ఆకులు అయితే ఇంకా దీపాలు పెట్టుకోవడానికి ఆకులు పెట్టేశాను. ఇదిగోండి ఇలాగా. అరే అంత నీట్గా రాలేదు, కానీ కొద్దిగా ఇచ్చుకుపోయినట్టు. కానీ యూట్యూబ్లో చూశానండి నేను, చాలా నీట్గా చేశారు వాళ్ళు. నాకైతే మటుకు అంత నీట్గా రాలేదు. ఇదిగోండి ఆ విగ్రహం పెట్టుకొని, అంటే అది గ్లాస్ దాంట్లో ఉంది ఫోటో, విగ్రహం కూడా కాదు. ఇలా పెట్టుకొని అయితే దీపాలన్నీ వెలిగించుకొని ఇంకా వడపప్పు, పానకం, బెల్లమన్నం, ఇంకా నువ్వుల లడ్డు, ఇంకా ఫ్రూట్స్ అయితే దొరకలేదని చెప్పాను కదా, పెట్టలేదు. ఇంకా అవన్నీ పెట్టుకుని అయితే నేను ఫోన్లో వినుకుంటూ పూజ స్టార్ట్ చేశానండి. అంతా అయిన తర్వాత ఫోన్లో అయితే అదే వెంకటేశ్వర స్వామి వ్రతం అంటే వస్తుంది కదా, దాంట్లో చూసి అలా స్టార్ట్ చేసి చేస్తున్నా నేనైతే. ఇంకా ఫోన్లో అయ్యవారు చెప్తుంటారు కదా, అలా చేశాను వినుకుంటూ. అన్నీ రెడీ చేసుకుని అయితే ఫోన్లో వినుకుంటూ అయితే పూజ చేశాను నేనైతే. ఇంకా పువ్వులు అయితే దొరికినాయిలేండి. ఇంకా పువ్వులు కూడా దొరకవేమో అనుకున్నా నేనైతే. పువ్వులు అయితే దొరికినాయి. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి. ఆ 7 కొండల వాడ వెంకటేశ్వరుని దయ అందరి మీద కలగాలని కోరుతున్నాను. ఇంకా నా కుటుంబాన్ని, నా పిల్లల్ని చల్లగా కాపాడమని, చదువు అన్నీ బాగా చదువు పిల్లలు
చదువుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను. పూజ అయితే కంప్లీట్ అయింది. అంటే వినాయకుడి పసుపుతో వినాయకుడిని చేసి ఫస్ట్ ఆ పూజ, తర్వాత ఏమో వెంకటేశ్వరునికి పూజ. చిన్న పసుపు ముద్ద చేసి వినాయకుడికి అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేనైతే ఇలా ఫోన్లో వినుకుంటూ అయితే పూజ చేసుకున్నా. నాకైతే ఫస్ట్ టైం అండి ఇది చేసుకోవడం, కానీ చెయ్యాలని కోరిక. నాకున్న దాంట్లో అయితే చేసుకున్నాను. నేనైతే నెక్స్ట్ వారం అయితే ముందే తెప్పించి పెట్టుకుంటా పళ్ళు. ఎందుకంటే అంత నేను సడన్గా అనుకున్న చేయాలనుకున్న మళ్ళీ 4 వారాలు అయిపోతాయి కదా ఈ కార్తీకంలోనే స్టార్ట్ చేస్తే అని చేశాను. ఒక వారం వేస్ట్ అయినా వేస్ట్ అవుతుంది అన్నట్టుగా, సరే పళ్ళు లేకపోయినా పర్వాలేదు అనుకుని స్టార్ట్ చేశాను నేను. ఇంకా నెక్స్ట్ వారం అయితే అన్నీ తెప్పించుకొని పెట్టుకోవాలి. ఇంకైతే ఉపవాసం ఉండాలి కదా ఇక్కడ. నేనైతే అస్సలు ఉండలేను ఉపవాసం, కానీ ఈరోజు ఉన్నాను. కానీ 2 రోజులు దెబ్బ అయితే కొట్టింది నాకు. అంటే ఒకరోజు ఉపవాసం ఉంటే పోనీ అంతా దేవుడే అనుకుని అయితే ఉన్నా నేను, ఏం తినకుండా. అయితే నా హెల్త్ బాగోదు కాబట్టి నాకు అస్సలు అవ్వదు ఉపవాసం ఉండడం. అయితే ఈరోజైతే ఉన్నాను మరి. కానీ నెక్స్ట్ కొబ్బరి బొండము, ఫ్రూట్స్ అవి తెచ్చుకొని తిని అయితే ఉండాలి మరి. ఈ రోజైతే ఏం తినలేదు, కానీ నాకు మరుసటి రోజు అసలు లేయలేదు నేను. ఎందుకంటే ఆ రాత్రికి బాగానే ఉంది, తర్వాత కళ్ళు తిరిగిపోయి ఆ మరుసటి రోజు చాలా దెబ్బ అనిపించింది నాకైతే. ఇంకా పొద్దున అయితే అలాగ అయిపోయింది కదా. పొద్దున కొబ్బరికాయ కొట్టలేదండి. మళ్ళీ సాయంత్రం నేను మళ్ళీ స్నానం చేసి ఇంకా ఈ దీపాలు కొన్నేమో కొండెక్కినాయి, కొన్నేమో వెలుగుతున్నాయి. ఇంకా అవి పక్కన అలాగే ఉంచి మళ్ళీ మట్టి దీపాలు ఉంటాయి కదా మన ఇంట్లో 2, అవి అయితే మళ్ళీ వెలిగించుకొని కొబ్బరికాయ కొట్టి మళ్ళీ సాయంత్రం పూజ చేసుకొని దండం పెట్టుకుని అయితే తర్వాత తిన్నా నేను. ఇదిగోండి ఇలాగా. ఎందుకంటే కొబ్బరికాయ కూడా షాప్ బంద్ చేశారు, పొద్దున్న దొరకలేదు, అందుకని సాయంత్రం కొడుతున్నా నేను. మళ్ళీ సాయంత్రం ఇదిగో ఇలా 2 మట్టి దీపాలు పెట్టుకుని మన ఇంట్లో ఉన్నవి కొబ్బరికాయ అయితే కొట్టి ఇలాగైతే ఇంకా దండం పెట్టుకుని అయితే తర్వాత ఈ పూజ ముగించుకొని అయితే సాయంత్రం ఇంకా హారతి ఇచ్చి తర్వాత అయితే 7-7:30 అట్లా తిన్నా నేను. ఇలాగైతే కంప్లీట్ చేసుకున్నానండి పూజ. మరి నాకు వచ్చినట్టు నేను యూట్యూబ్లో చూసిందేలే, నాకైతే తెలియదు, చూసే చేసుకున్నాను ఇలాగా. ఇంకా నా పూజ అయితే ఎలా ఉందో చెప్పండి. అందరూ చూడండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఛానల్, సపోర్ట్ చేయండి నాకు. సరే ఫ్రెండ్స్, బాయ్.